श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। कुण्डलिकुमारिकुटलीं चण्डिचराचरसवित्रिचामुण्डे गुणिनिगुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। ఆత్మస్వరూపులైనటువంటి మిత్రవృందం అందరికీ కూడా వందనాలు సమర్పిస్తూ, అత్యంత ప్రభావితమైనటువంటి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి దివ్య లీలను మనం చింతిస్తూ ఉన్నాం. వారి యొక్క జ్ఞాన కిరణములు అనేటువంటి వారి మహిమలు అజ్ఞానం అనే చీకటండి మనలను బయటికి వేసి సంసారములో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుఃఖాలను దూరం చేసేటువంటి ఏకమేవమైనటువంటి ఉపాయం అది. ఏ మానవుడు సద్గురువును ఆశ్రయిస్తాడో అతని సమస్తమైనటువంటి బాధలు ఆ యొక్క సద్గురు కృప వలన దూరమవుతాయని శాస్త్రాలు మనకు అనేక విధాలుగా మనకు బోధిస్తున్నాయి. భక్తి అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా సత్సంగాల ద్వారా, అనేకమైనటువంటి గ్రంథములు చదవడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి భగవంతుడు పైన మనకు ఏకమేవ భక్తి ఏర్పడుతున్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను మనం తెలుసుకుందాం. కాంచి కామకోటి పీఠాధిపతులు మహాస్వాముల వారి దగ్గరికి ఎందరో భక్తులు వచ్చేటువంటి వారు. స్వామివారు వారి వారి వృత్తులను బట్టి, వారి వారి సమయాన్ని బట్టి వారికి ఈ యొక్క జీవనం తరించేటువంటి ఉపాయాలు చెప్పేటువంటి వారు. ఒకసారి ఒక భక్తుడు స్వామివారి దగ్గరికి వచ్చి, తాను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, ఆ వ్యాపారం ముందుకు అభివృద్ధి కావాలి, నాకేదైనా ఉపాయం చెప్పమని స్వాముల వారిని అడిగారు. స్వాముల వారు ఆయన చేసేటువంటి వ్యాపారం వ్యవహారాల గురించి బాగా విచారించి ఒక ఉపాయం చెప్పారు ఆయనకు. ఏంటనగా, మీ యొక్క దుకాణం పక్కనున్నటువంటి దేవాలయం, అనగా పెళ్ళియార్ దేవాలయం అంటే వినాయకుడి దేవాలయం ఉంది, అక్కడ ప్రతిరోజు వెళ్ళి ఉదయం నమస్కారం చేసుకో, నాకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయమని ప్రార్థించు, ఇంత మాత్రం చెయ్యి చాలు, ఆ భగవంతుడు తప్పక నిన్ను దుఃఖాల నుండి బయట పంపిస్తాడు, నీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గురువు నుంచి వచ్చినటువంటి యొక్క సన్మార్గం ఏదైతే ఉందో దాని హృదయానికి తీసుకున్నటువంటి ఆ వ్యాపారి ప్రతిరోజు కూడా దుకాణం తెరిచేక ముందు పక్కనే ఉన్నట్టు వినాయకుడి దేవాలయం వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసి స్వామివారు చెప్పినట్లే ప్రార్థన చేసుకొని వ్యాపారం ప్రారంభించేటువంటి వాడు. ఆయన యొక్క కృషి మరియు మహాస్వాముల వారి అనుగ్రహం, వినాయకుని యొక్క కృప వల్ల ప్రతిరోజు కూడా ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆయనకు సంతానం ఉండలేదు.
స్వామివారి అనుగ్రహం ద్వారా ఒక పుత్ర సంతానం కూడా కలిగింది. ఆ చిన్న పిల్లవాడిని బాగా చక్కగా చదివించి పెద్దవాడిని చేసి తన యొక్క మందుల దుకాణం సంబంధించినటువంటి ఫార్మసీ కూడా అతనికి చదివించాడు. తర్వాత అప్పుడప్పుడు చెప్పేటువంటి వాడు కుమారునికి, బాబు ఇక్కడ పక్కన వినాయక దేవస్థానం ఉంది, నీకు ఏదైనా కష్టం రాని రోజు కూడా గణపతికి వెళ్ళి నమస్కారం చెయ్యి అంటే ఆ పిల్లోడికి అంతగా శ్రద్ధ లేదు. తండ్రికేమో భక్తి, పుత్రుడికేమో ఆ భక్తి లేదు. అయినా ఒక విశ్వాసం తండ్రికి, తెలుసుకుంటాడు వినాయకుడు అనుగ్రహం ఇతని పైన ఉండాలి అని అనుకునేవాడు. తర్వాత ఇతను వృద్ధాప్యం వచ్చింది. కుమారుని పిలిచిన ఆయన, నాకు వృద్ధాప్యమైంది, నేను ఇంక దుకాణం పని చూసుకోలేను, నేను చెప్పినట్లుగా ఉదయాన్నే వెళ్ళు, వినాయకుడు నమస్కారం చేసుకొని ఆయనకు ప్రార్థన చేసుకో, నాకు ఏ కష్టాలు రాకుండానే ప్రార్థన చేసుకో, ఏ కష్టం వచ్చినా వినాయకుడు ఆ కష్టం దూరం చేస్తాడు అని చెప్పాడు. సరేలే సరేలే అనుకుంటూ దానిపైన లక్ష్యం పెట్టలేదు. యవ్వనంలో ఉన్నాడు, ధనం ఉంది, మంచి వ్యాపారం జరుగుతుంది, అటువంటి దానిపైన ఏం శ్రద్ధ కనపరచలేదు. అయితే కాలం వచ్చినప్పుడే మనిషి భగవంతుని గుర్తిస్తాడని శాస్త్రాలు చెప్తాయి. ఒకరోజు ఏం జరిగింది, వ్యాపారం మొదలుపెట్టాడు, జరుగుతుంది. సాయంకాలం చిన్నగా మొదలైన వర్షం బాగా విపరీతంగా ధారలా కురుస్తుంది. ఏంటిది, వ్యాపారం కట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఆ సమయంలో కరెంట్ వేరైపోయింది. ఇదేంట్రా కరెంట్ వేరైపోయింది, దుకాణం మూసేయాలనుకుంటున్నాను అనుకొని ఏం చేయాలనుకుంటున్నట్టే దూరం నుంచి ఒక చిన్న పిల్లవాడు వస్తున్నాడు అనమాట. 15 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి చిన్న మందుల చీటీ తీసుకొని ఈయన దగ్గరకు వచ్చి, ఏమండి అర్జెంటుగా నాకు ఈ మందు ఇవ్వండి, మా అమ్మ మంచం పైన ఉంది, డాక్టర్ రాసిచ్చారు, ఇది ఇస్తే 4 స్పూన్లు మందు వేయి, తప్పకుండా మీ అమ్మ మేల్కొంటుందని చెప్పారు అంటే, సరే అని ఈ అబ్బాయి ఏం చేశాడు, అవసరంలో అక్కడ ఒక మందుని తీసి ఇచ్చేసాడు. తనకు మామూలుగా వ్యవహారంలో గుర్తుంటుంది, ఏ మందులు ఎక్కడ ఉంటాయి, ఏం కథ అనేటువంటి బాగా వ్యవహారం అలవాటు ప్రకారం ఇచ్చేసాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాలకు కరెంట్ వచ్చింది. ఒకసారి అలా ఇంకా చూస్తూ ఉండగా ఆయన జ్ఞాపకం వచ్చింది, అరే రే 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 నిన్న ఎలకల మందు 2 ఉండింది, ఒకరికి ఇచ్చేసాను, ఒక్కటి మాత్రం మిగిలి ఉండింది ఇక్కడ పెట్టాను కదా, తర్వాత ఎత్తి పెడదామని ఏం జరిగిందా అని చూస్తే అక్కడ వర్షం. అప్పుడేం చేశాడు ఆయన, అవసరంలో ఆ వచ్చిన అబ్బాయికి ఎలుకల మంది ఇచ్చేసాడు. అయ్యో ఎంత పని అయిపోయింది, ఆ ఎలుకల మంది ఇస్తే ఇంకా వాళ్ళమ్మ చనిపోతే ఇంక వచ్చేటువంటి ఇబ్బందులను ఆలోచన చేశాడు. ఇంక ఏం చేయాలరా దేవుడా అనుకొని ఒక్కసారిగా వాళ్ళ నాన్న చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వినాయకుడి ముందు చేతులు జోడించి, స్వామి నాకేదైనా నీవే దారి చూపించాలి, లేకపోతే నాకు చాలా ఇబ్బంది ఏర్పడుతుందని ప్రార్థన చేసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే 15 నిమిషాలకు ఆ అబ్బాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. బాబు ఏమైంది, రా 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 నేను మర్చిపోయాను. అంతలోపల అబ్బాయి అంటున్నాడు, ఏమండి మీరు మందు ఇచ్చారు, నేను వెళ్తూ ఉండగా ఒక దగ్గర జారి పడ్డాను, ఈ యొక్క మందు అలా రాయికి తగిలి పగిలిపోయిందండి, దయచేసి ఇంకొక మందు ఇవ్వండి అన్నాడు. అబ్బా బతుకు దేవుడా కాపాడాడు అనుకొని తక్షణమే ఆ అబ్బాయికి ఇవ్వాల్సినటువంటి మందు ఇచ్చేశాడు. అప్పుడు ఆ విధంగా ఈ కష్టం నుండి వినాయకుడు బయట వేశాడు. ఇంటికి వచ్చి తమ తండ్రికి ఈ విషయమని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, నాన్న మనకి ఈ యొక్క మార్గం చూపించిన వారు కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు, నీ ఒకసారి కాంచికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందునైనా అని చెప్పారు. స్వాముల వారి దగ్గరికి వచ్చి స్వాముల వారి దీవెనలు తీసుకొని తర్వాత జీవితంలో బాగా స్థిరపడ్డాడు. కావున గురువులు అనగా ఏంటంటే మనం మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు. ఒకసారి ఏం జరిగింది, స్వాముల వారు ఒక గ్రామంలో చిన్న పల్లె అది, ఆ పల్లెలో ఆయన అక్కడ ఉన్నారు.
అనేక మంది దర్శనం వస్తుంటారనమాట. సామాన్యంగా ఏం జరుగుతుందంటే స్వాములు వారు ఏ పల్లెల్లో ఉంటారో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది వచ్చి స్వాముల వారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. స్వాముల వారు ఎందుకు వస్తుంటారంటే భక్తులను అనుగ్రహించడానికని అటువంటి చిన్న చిన్న పల్లెల్లో కూడా వాళ్ళు వస్తారు. అక్కడేం జరిగింది, అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు, చాలా పెద్ద సందడి. ఒక భక్తుడు వచ్చి స్వాముల వారికి పూలు పళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ఒక పళ్ళెం ఉంటుంది, ఆ పళ్ళెంలోనే ఇవ్వాలి. అది పద్ధతి. మనం ఈ విధంగా ప్లాస్టిక్ దాంట్లో ఇవ్వడము సంప్రదాయం కాదు. ఏం చేశాడో ఒక పళ్ళెం తీసుకుందామని అలా వెళ్తే దాని కింద ఒక తేలు ఉంది, అది నల్ల తేలు. అది ఎండాకాలం కదా, ఎండాకాలం ఏం చేస్తాయంటే వాటికి నీడ కావాలి. అవి పాములకు కానీ తేళ్లకు కానీ నీడని కోరుకుంటాయి, చల్లటి ప్రదేశం. అదేం చేస్తాయంటే పల్లెల్లో అందరికీ తెలిసి ఈ విషయం, తేళ్ళు అవి తిరుగుతుంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేశారంటే ఆయన తెలియక చేయి పెట్టేశాడు, కుట్టేసింది అది. అది ఎంత అందులో ఆయనకు భయంకరమైన బాధ, ఇంకా విలవిల తనుకునేటట్టుగా అక్కడ స్వాముల వారు దూరం కూర్చున్నారు, అందరూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళంతా తేలు కరిచింది నా సందడి చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. అప్పుడు స్వామివారు మాత్రం మౌనంగా అలా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన వచ్చిన వారి ముందంతా అలా చేస్తే ఇతరులకు తొందర అవుతుందని పాపం ఎంతో ఓర్చుకొని స్వాముల వారి దగ్గరికి అలా చూస్తుంటే స్వాముల వారు తన దగ్గరికి పిలిచి నొప్పి ఎలా ఉంది, తేలు కుడితే ఎలా ఉంటుంది అని అడిగారు. సామాన్యంగా వేరే వాళ్ళు ఎవరిని అడిగితే ఎంత కోపం వస్తుందో తెలిసిన మనకు. ఏమిటయ్యా, నా తేలు కుట్టి నేను బాధపడుతుంటే నీవెవరు అనేసి మనం ఒకసారి లెంపకాయిస్తాం. ఇక్కడ అడిగిన వారు స్వాముల వారు కదా. ఏం చేశారంటే చాలా నొప్పిగా ఉంది స్వామి అన్నాడు. పక్కనున్న వాళ్ళు అన్నారు, ఏం స్వామి అలా అడుగుతారు, తేళ్ళు కుడితే ఎలా ఉంటుంది తెలీదా అంటే, నేను మిమ్మల్ని అడగలేదు, ఆయన అడుగుతున్నా, ఆయన చెప్పని అన్నాడు. ఆయన చాలా బాధ అవుతాను స్వామి అన్నాడు. ఆ బాధ ఎంతవరకు ఉంది చెప్పు అన్నారు. నా వేలు కుట్టిండేది ఇక్కడ భుజం వరకు ఆ నొప్పి ఉంది స్వామి, ఇప్పుడు ఇంకా లాగుతూ ఉంది స్వామి అన్నాడు. అవునా, అలా లాగుతూ ఉందా? ఆహా, కూర్చో చూద్దాం ఎంతవరకు లాగుతుందో, ఇంకా లాగుతుందేమో చూడు అన్నాడు. స్వాములు వారు అలా మాట్లాడుతుంటే మెల్లిమెల్లిగా ఆ నొప్పి అంతా కూడా అలా దిగడానికి ప్రారంభించి పూర్తిగా ఉపశమనమైంది. ఆయనకు ఆశ్చర్యమైంది, ఇదేంటిది ఇంత ఆశ్చర్యం. స్వాముల వారి మాటలు అమృతప్రాయములు, అందులో మంత్రం ఉంటుంది ఆయన మాటల్లో. అలా స్వాముల వారి మాటలతోనే ఆయన వ్యాధిని నయం చేశాడనమాట. అందుకే గురువు అనేటువంటి వారు ఎలా అంటే 1000 మంది తల్లిదండ్రుల కంటే గొప్పవారట గురువు. కావునని ఎల్లప్పుడూ కూడా మనం నిరంతరం ఆ గురువుని మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. అలా చేయడం ద్వారా సకలమైనటువంటి అంటే ఆదివ్యాధి హరన్రోణ మృత్యు దారిద్ర నాశనం శ్రీ పుష్టికీర్తనం వందే గురుపాదుకం భజనం అంటారు. మనిషికి మనకి ఏవేవి వస్తాయి, ఆది వ్యాధులు అంటే మొదలు పూర్వజన్మల నుంచి వచ్చినటువంటివి వ్యాధులు, మరియు ఇప్పుడు వచ్చినటువంటి బాధలు, మరి అప్పులు, మరి మృత్యువు, దరిద్రం, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆ యొక్క గురు పాదుకలను మనం దర్శిస్తున్నట్టే, ఆయన సన్నిధానంలో మనం ఉంటే అవి మన ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఉపశమనం చెంది పుణ్యం అనేది ప్రాప్తి కలిగి ముందు జీవితంలో మనం సుఖమైన జీవితాన్ని గడపడానికి మనకు అవకాశం కలుగుతుంది. అందుకే పూర్వకాలం నుండి ప్రతి ఒక్కరు కూడా మహాత్ములు ఎక్కడున్నారా, గురువులు ఎక్కడున్నారా అని వెతుకుతూ వారిని ఆశ్రయించి అనేకమైనటువంటి ఇబ్బందులు తొలగించుకొని జీవితంలో అత్యంతమైన కీర్తి, భోగములు, ఐశ్వర్యములన్నీ పొంది సుఖించారు. కావుననే సద్గురువే మనందరికి శరణ్యం. ఈ వాక్పుష్పములన్నీ కూడా నిరహంకారపూర్వకంగా కాంచి కామకోడి పరమాచార్య స్వాముల వారి దివ్య పాదుకలకు వినమ్రపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.